నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిస్థితి అయితే కానొస్తుంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలు కావచ్చు, భారీ బహిరంగ సభలు కావచ్చు, మరి ప్రతిదీ కూడా ఎలా ఉందంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ పరిస్థితిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత పాలకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతుల పక్షపాతి అని ఎంత చెప్పుకున్నప్పటికీ రైతుల నడ్డి విరిచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. దానికి ప్రతిఫల సమాధానం ఇచ్చిరు. కేంద్రానికి కొంత నైతికంగా దెబ్బకొట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా కానొస్తుంది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కేసీఆర్ రైతులకు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తా, రుణమాఫీ చేస్తా అని చెప్పింది. రైతు బంధు ఇస్తా అన్నాడు. ఆ రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో అలసత్వం అంటే రైతు బంధు విషయంలోనేమో రోడ్లకు, గుంటలకు, కుట్టలకు వాటన్నిటికీ రైతు బంధు వేసిన పరిస్థితి. దాని మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఎందుకంటే రైతు బంధు ఏదైతే మీరు వేస్తున్నారో స్పష్టమైనగా ఒక ప్రజలకు, రైతులకు ఏర్పాటు చేసే పరిస్థితి కావాలి, రైతులకు జమ చేయాలి, రైతు అకౌంట్లోకే కావాలని చెప్పిన పరిస్థితి. మరి ఈరోజు అదే పరిస్థితి కానొస్తుంది అంటే లేదు. ఇక్కడ కేసీఆర్ ఏమో రైతులకు రుణమాఫీ చేస్తానని ఫస్ట్ 5 ఏళ్ల పాలననేమో 4 సార్లు వేస్తున్నా అని చెప్పి రైతులని ఆ విధంగా మోసం చేసిండు. రైతులకు పెట్టుబడి కావాల్సిన పరిస్థితి ఉండటంతో 1 లక్ష రూపాయలు ఉన్న రైతుకు 25,000 4 సార్లు వేస్తే 25,000ని రైతులు తీసుకొచ్చుకొని అలా జమ చేయకుండా రైతులు తీసుకొచ్చుకొని పెట్టుబడులకు వాడిన పరిస్థితి స్పష్టంగా కానొచ్చింది. రెండో దఫ ముఖ్యమంత్రి ఎన్నికల టైంలో 1 లక్ష రూపాయలు చేస్తా అన్నాడు. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. బ్యాంకులకు డబ్బులు వేసిన కొన్ని వేల రూపాయలు మళ్ళీ రిటర్న్ పోయిన పరిస్థితి కూడా స్పష్టంగా కానొచ్చినట్టుగా కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి మొత్తుకున్న పరిస్థితి కానొచ్చింది. మరి ఈ రోజు వారు చేసింది ఏంది? నీతులు వల్లిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ రోజు వాళ్ళు చేస్తున్నది ఏంది? రేషన్ కార్డు ఉన్నోనికి రైతు రుణమాఫీ ఏదైతుందో అది చేస్తామంటారు. అసలు ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఏదైతే ఉన్నదో వాళ్లకు రేషన్ కార్డులు లేవని ఒక పక్కంగా మొత్తుకున్న గగ్గోలు పెట్టిన పరిస్థితి. దాంట్లో ఎర్రజెండా పార్టీలో కావచ్చు, లేదా టీడీపీ పార్టీ కావచ్చు, లేదా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీరందరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి స్పష్టంగా కానొచ్చింది. మరి ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఫార్మాలిటీని మేము చేస్తామంటే అది నవ్వే గాక అనేది సామెత ఉన్నట్టుగా ఉన్నది. సరే, వార్తల్లోకి వెళ్దాం. చూస్తూనే వినండి VBS టీవీ. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. మీ సూర్యం. వెలుగు పత్రికలో ఏముందో చూద్దాం. జర్రైతే పానం పోతుండే, అదృష్టం కొద్దీ బయటపడ్డా అన్న ట్రంప్. నాపై దేవుడు దయ లేకపోయి ఉంటే నేను ఈ టైంలో ఇక్కడ ఉండేవాడిని కాదు. దుండగుడు జరిపిన కాల్పుల్లోనే చనిపోయేవాడిని. ఆ టైంలో నేను చనిపోయానని అనుకున్నా, కానీ చివరికి ప్రాణాలతో బయటపడ్డా. నాపై హత్యాయత్నం జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నా అన్న ట్రంప్. ఫ్యామిలీ యూనిట్గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం. రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లోన్లు మాఫీ. లోన్ మొత్తం 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్. నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే. లోన్ అమౌంట్ తక్కువ ఉన్నోళ్ళ ఫస్ట్. రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పంట రుణమాఫీ సొమ్ము డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్లో జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే
తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది. కాగా రాష్ట్రంలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో రూపాయలు 42 లక్షల దాకా క్రాప్ లోన్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య క్రాప్ లోన్లు తీసుకున్న రైతుల రుణాలు వివరాలు ముందుగా తేలుస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. లోన్లు వివరాలతో రేషన్ కార్డులు, ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు 31,000 కోట్ల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. 2 లక్షల లోపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల దాకా క్రాప్ లోన్ మాఫీ చేస్తారు. ముందుగా చెప్పినట్టు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల సహకారం ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతులు అర్హులను ఎంపిక చేసి ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. ముందుగా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు గైడ్ లైన్స్ చేరవేసి ఆ ప్రకారం అర్హుల జాబితాలు సేకరిస్తారు. 2 లక్షలకు మించి క్రాప్ లోన్లు అసలు వడ్డీతో కలిపి ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి. ఆ తర్వాత మిగిలిన 2 లక్షల సర్కారును చెల్లిస్తుంది. కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైనుంచి ఒత్తిళ్ల? ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. తమ్మిడి హెట్టి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఫండ్స్ సేకరణ, ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు? ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కమిషన్ ముందు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ హాజరు. ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్ కూడా ఆన్లైన్లో అటెండ్ అయిన ఎస్కే జోషి. కాళేశ్వరం ఓ ప్లండర్, డిపిఆర్ లేకుండానే 3 బ్యారేజీలు. కంచర్ల రఘు, తుమ్మటి హెట్టి వద్ద నిర్మించి ఉంటే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది. మేడిగడ్డ బ్యారేజీలో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యాక్ వాటర్ తో 1000 ఎకరాలు మునుగుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు. ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌజులు కట్టారు. కమిషన్ ముందు ప్రజెంటేషన్. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలని, ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయి. వారం రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం కండువ కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన మైపాల్ రెడ్డి. 10కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సెక్రటేరియట్లోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల నుంచి తెలుసుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును సీఎం అధికారులను వివరించారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడండి, స్పీకర్ కు కేటీఆర్ లేఖ. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్. కృష్ణా నీటి వాటాలు తేలేదాకా ఒప్పుకోం. గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ. సాగర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అంగీకరించాం. సమ్మక్క సాగర్ నుంచే అనుసంధానం చేయాలని స్పష్టీకరణ. లింకింగ్ ద్వారా తరలించే నీటిలో సగం ఇవ్వాలని డిమాండ్. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ డిపిఆర్ ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి. నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూడిఏ పాలక మండలి సమావేశంలో ప్రతిపాదనలు. సాగర్ నుంచి తెలంగాణకు 5.4 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 4.5 టీఎంసీలు సాగునీటి
విడుదలకు కేఆర్ఎంజీ ఆమోదం. ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు. 2,79,000 మంది దరఖాస్తు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఇప్పటికీ 2,20,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం? బీసీ కులగణకు ఎంత సమయం పడుతుంది? కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి. కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన. 56 అంశాలతో చేపడితే 5.5 నెలలు. కులగణనపై సీఎంకు అధికారుల వివరణ. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం. ఎజెండాలో ధరణి సహా 9 అంశాలు. వ్యవసాయం వాతావరణంపై చర్చ. పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వే వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్వహించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు. కులగణన పూర్తయ్యాక బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలుగుతామో ఒక అంచనా రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన ఆదేశించారు. మాఫీకి మార్గం ఇది. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ. తేట తెలుగులో మొదటి జీవో. పడికట్టు సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వు. రుణమాఫీపై వెలువరించిన వ్యవసాయ శాఖ. ప్రభుత్వ ఉద్యోగులకు నో, రాజకీయ నాయకులకు కూడా. ట్యాక్స్ కడుతున్న వారికి లేనట్లే. రిటర్న్స్ దాఖలు చేస్తే ఓకే. పిఎం కిసాన్ బాటలో మాఫీ. రేషన్ కార్డు లేకున్నా మాఫీ. కుటుంబ నిర్ధారణ కోసమే. మంత్రి తుమ్మల. కాళేశ్వరంలో మా పాత్ర ఏమీ లేదు. ఉన్నత స్థాయి నిర్ణయాలకే అమలు చేశాం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ. మీరు చెప్పిందంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి. అధికారులకు సూచించిన కమిషన్. ఎస్కే జోషి, సోమేష్ కృష్ణారావు, రామకృష్ణారావు, రజత్ కుమార్, స్మితా స్పబర్మాల్ హాజరు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనాల సవరణ, టెండర్ల ప్రక్రియలో తమ పాత్ర ఏమీ లేదని ఐఏఎస్ విశ్రాంత ఐఏఎస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణ లోపాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రమోహన్ కమిషన్ ఎదుట సోమవారం పలువురు సీనియర్ ఐఏఎస్లు, విశ్రాంత ఐఏఎస్లు హాజరయ్యారు. మాజీ సిఎస్ శైలేంద్ర కుమార్ జోషి, మాజీ సిఎస్ సోమేశ్వర్ కుమార్, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నీటిపారుదల శాఖ ప్రస్తుత కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణారావు, మాజీ సీఎం కేసీఆర్ కు 10 ఏళ్ల కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతం ఎంపిక, నిర్మాణంలో మీ పాత్ర ఏంటి అని కమిషన్ ఆరా తీసింది. బ్యారేజీల నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులను, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో చేసుకున్న ఒప్పందాలు, వాటి అనుమతులు వివరాలను పూర్తిగా మా పాత్ర ఏమీ లేదన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని ప్రజలను మోసం చేసిందని తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, మాజీ మంత్రులు మరి దీని మీద వ్యతిరేకత చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు బీజేపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మీరు టిఆర్ఎస్ మీరు ఒకటే, 2 అనే విధంగా కూడా మరి ఇక్కడైతే కానొస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏవైతే రుణమాఫీలు ఉన్నాయో, ఏవైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు అనే రైతు భరోసాకు సంబంధించినవి ఉన్నాయో
వాటికి సంబంధించిన ఆ విధంగానే ముందుకు పోతున్నామని చెప్తున్న తుమ్మల మంత్రులు. మరి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రైతులు అంటే కోట్ల రూపాయలు మోసం చేసిన వాళ్లకు న్యాయం చేసే ఈ ప్రభుత్వాలు, మరి రైతులు, ఈ దేశానికి వెన్నెముక అన్నటువంటి రైతులకు మాత్రం మరి ఈ ఆపద కాలంలో ఆదుకోలేని పరిస్థితి. ఏది కావాలన్నా ఐటీలకు సంబంధించినవి వాళ్ళకి అడ్డొస్తున్నాయా? దోచుకునేంత సొమ్ము దోచుకునే వాళ్ళకు లేదా అని కూడా ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుంది. మరి అందులో భాగంగా మరి ఈరోజు పత్రికలలో చూసినట్టుగా మరి వెలుగు పత్రికలో కావచ్చు, మరి ఆంధ్రజ్యోతి పత్రికలో కావచ్చు, మరి ఈనాడు పత్రికలో కావచ్చు, అందరూ ఒకటే విధంగా ఉంది. కాకపోతే కొంత మార్పులు. మరి ఒక పత్రికలేమో రైతులకు రేషన్ కార్డు ఉంటేనే ఖచ్చితంగా రుణమాఫీ అని ఒక పత్రికలో చెప్తే, ఇంకొక పత్రికలోనేమో రుణమాఫీని కూడా రైతులకు మరి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా మరి రుణమాఫీ చేస్తామని ఒక పత్రికలో రాస్తున్నారు. అసలు మరి ఈ అధికారులు కావచ్చు, లేదా మరి మీ పత్రికలలో మరి ఈ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి నాయకులు కావచ్చు, అసలు ఏ విధంగా స్పష్టం చేస్తున్నారు? రైతులకు రుణమాఫీ చేస్తామని ఒక మాట చెప్పిన వాస్తవంగా పిసిసి అధ్యక్షుడిగా మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా ప్రచారం ఒకటే చేసిండు, మీరు నేను అధికారంలోకి వచ్చే ప్రమాణ స్వీకారానికి చేసేటప్పటికి ఒక రోజు ముందు తీసుకున్న వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తామన్నటువంటి మరి రేవంత్ రెడ్డి ఈరోజు మాట మార్చి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు అనటంలో అంతరం ఏమిటి? రెన్యువల్ చేసుకోవాలని బ్యాంకర్ల ఒత్తిడి చేశారు. మరి రెన్యువల్ ఉన్నటువంటి వాళ్లకు రుణమాఫీ లేదంటున్నావు. మరి అంత మీ ఇష్టమేనా? బ్యాంకులకు మీరు చేసిన సూచనలే కదా, బ్యాంకులో చేసిన సూచనలు మీకు తెలియదా? మీరు ఎన్నో కమిటీలకు ఎన్నో విధాలుగా ఈ 7 నెలల కాలంలో ఎన్నోసార్లు బ్యాంకర్లతోటి మాట్లాడినటువంటి, ఆర్బీఐలతోటి మాట్లాడినటువంటి పరిస్థితి మరి సీఎం రేవంత్ రెడ్డికి, ఆర్థిక శాఖ మంత్రికి తెలియదా అని ఈ సందర్భంగా రైతుల పక్షాన మరి రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీలు మరి వ్యతిరేకిస్తున్నట్టు, మరి ఎద్దేవా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే దీన్ని పూర్తి వ్యతిరేకగా మరి రైతులకు మోసం చేసిరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు గద్దెనెక్కే సమయంలో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల నడ్డు విరుస్తుంది అనేది మాత్రం స్పష్టంగా వాళ్ళు అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తున్నట్టుగా కానొస్తుంది. పెట్టే బుద్ధి అంటే మరి ఆకులలో అన్నం పెట్టినప్పటికీ కడబంతిలో ఉన్న వాళ్లకు మరి పల్లెలలో పెట్టినట్టుగా ఏదో సామెత ఉన్నట్టుగా, మరి అంతేకాదు ఇంకొక సామెత కూడా, మోటు సామెత ఉంది. మరి ఇంత మాత్రం దానికి మా ఇంటి ఆయన చాలడా అన్నట్టుగా మరి వాళ్ళు చేసినట్టే నువ్వు చేస్తున్నావు. మరి ఇక వాళ్ళు చేసిన దానికి నువ్వు చేసిన దానికి తేడా ఏముందనేది కూడా ఇక్కడ స్పష్టంగా ప్రజల వాణి అయితే వినిపిస్తున్నది. మరి రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నీకు 2 లక్షలకు ఎక్కువ ఉంటే బ్యాంకర్లు ఒత్తిడి చేస్తారు, నువ్వు రుణమాఫీ ఖచ్చితంగా వేయాల్సిందే. బ్యాంకర్లు మిగిలిన ఏవైతున్నాయో వాళ్ళకు ఇవ్వకపోతే లోన్ ఇయ్యరు. తర్వాత వాళ్ళు దాని మీద పాత బకాయిల కింద ఉంటది, దాన్ని ఏలం పాటకు సంబంధించినవి కావచ్చు, ఇంకా రైతుల మీద కేసులు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. మరి దానికి మీరు షరతులు పెట్టాల్సిన అంత అవసరం అయితే లేదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, ప్రసంగాలలో చెప్పారో ఆ రైతు రుణమాఫీని అయితే ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఈ రైతు రుణమాఫీ విషయంలో మరి ఏదైతే ఉన్నదో, రైతు రుణమాఫీ విషయంలో ఏదైతే ఉన్నదో, మీరు ఆ రోజు అనుకున్న ఆచరణ ఏదైతే ఉన్నదో, రేపు నేను ప్రమాణ స్వీకారం చేసే టయానికి ఒక రోజు ముందు తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తా అని ఏదైతే నువ్వు మాట మీద ఉన్నావో, ఆ రోజు అన్నవో, ప్రసంగాలలో ప్రసంగించినవో, అది ఖచ్చితంగా నువ్వు అమలు చేయాల్సి అని ప్రజలైతే అంటున్నారు. మరి రైతుల నుంచి అయితే పూర్తిగా మరి మేము అనవసరంగా తప్పు చేసినవా, మోసగాడు వ్యతిరేకత ఏదైనా సరే రైతు భరోసా, రైతు బంధు అనే రైతు భరోసా మంచిగా పడేది, మరి మాకు కొంత పెట్టుబడి, వ్యవసాయానికి పెట్టుబడికి పనికొచ్చేది అనేది అయితే రైతులు గునుసుకుంటున్న పరిస్థితి అయితే కానొస్తుంది. ఎక్కడ మొదటి దిక్కనే పరిస్థితి ఒక సామెతగా ఉన్నట్టుగానైతే కనిపిస్తున్నది. మరి ఈ రైతులకు నువ్వు ఏ బెబ్బేలు పెట్టినా ఈ దేశానికి వెన్నెముక, ఈ రాష్ట్రానికి వెన్నెముక రైతే అన్న విషయాన్ని మరి తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఈ మంత్రులుగా ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా ప్రతి ఒక్కరికి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న పరిస్థితి, సాగు చేస్తున్న పరిస్థితి, వీరి పంట పొలాలలో పండించుకున్న మరి ధాన్యాన్ని కూడా అమ్ముకుంటున్న పరిస్థితి. మరి ఆ లెక్కన మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మీరు, రైతులుగా ఉండి ఈ రోజు రైతు కుటుంబాలలో కాయకష్టం చేసి మిమ్మల్ని చదివిపించి ఒక ఉన్నత స్థానంలో ఉంచితే మీరు ఏమో ప్రజలకు సహాయం చేయాలి, మరి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు మా వంతుగా కృషి చేయాలి, రైతులకు మా వంతుగా కృషి చేయాలి, మరి విద్యార్థులకు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు
సహాయం చేయాలన్నటువంటి మరి ఏదైతే ఉన్నదో దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి ఈరోజు మీరు కూడా మరి మేము అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని చెప్పి రైతుల నడ్డి విచ్చే పరిస్థితి చేస్తున్నారు. రైతులకు స్పష్టంగా మీరు ఖచ్చితంగా ఏ ఒక్క సంబంధించినవి కూడా మీరు సూచన ఆధారం చేయొద్దు. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉన్నది, రైతులకు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక పరిగణలోకి తీసుకుంది, 2000 రూపాయలు 3 దఫాలు వేస్తుంది. అది ఎట్లా అంటే అది 1 ఎకరం అది వడ్డీ వాళ్ళకు బ్యాంకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చేది లేదని వాళ్ళు ఫస్టే చెప్పారు. అదే ప్రమాణిక ప్రకారంగా 3 సార్ల పేరు మీద 6000 రూపాయలు వేస్తున్నారు. వాళ్ళకు 10 ఎకరాలు ఉన్న 6000 వేస్తున్నారు, 100 ఎకరాలు ఉన్న 6000 వేస్తున్నారు, 600 ఎకరాలు ఉన్న 6000 రూపాయలు వేస్తున్నారు. మరి మీరు వాళ్ళ పరిగణలోకి తీసుకుంటే మీరు ఖచ్చితంగా మరి ఫస్టే చెప్పాలి. మరి మీరు ప్రసంగాలు చేసేటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటిని పసిగట్టి మరి మీరు ఆ రోజు ప్రసంగం ఏదైతే చేసారో మరి మీరు ఆ రోజు చెప్పలేదు. ఎందుకంటే ఐటీ కట్టిన వాళ్ళకు మేము ఇయ్యం, కారు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇయ్యం, లేదా కారు ఉన్న వాళ్ళకు మేము ఐటీ ఉన్న వాళ్ళకు మేము రుణమాఫీ చేయమని మీరు ఆ రోజు చెప్పలేదు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఈ ఏదైతే ఉన్నదో రైతు భరోసా విషయంలో, రైతు బంధు అనే రైతు భరోసా విషయంలో మరి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. దానికి రైతుల నుంచి కూడా సంచిత్తత మరి మీ ప్రభుత్వానికి మరి వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా బేషరతుగా 2 లక్షల రూపాయలు మీరు రుణమాఫీ చేయాల్సిందే. ఏది కూడా రెన్యువల్ చేసిన వాళ్ళకు లేదు, అది ఇది అనేది ఈ సాకు ఒంటెద్దు పోకడలు మాత్రం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు మరి తగిన మూల్యం చెల్లించక తప్పదని రైతుల నుండి హెచ్చరికలు కూడా వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ ఫార్మాలిటీ ఏ విధంగా ఉందో దానిపై మరి ఖచ్చితంగా కమ్యూనిస్టులు మరి దీని మీద మరి ప్రజా ఉద్యమాలు కూడా చేపట్టే పరిస్థితి అయితే ఇక్కడ కానొస్తుంది. ఎందుకంటే మీరు రైతుల పక్షాన నిలబడేది ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన తీసుకుపోయి మరి ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తారో అర్థం కావట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించాలని కూడా ప్రజల పక్షాన మరి మిగిలిన పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు మరి సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా మరి అంటున్న పరిస్థితి. హరీష్ రావు ఆల్రెడీ చెప్తున్నాడు, మాజీ మంత్రి, మరి మేము చేసింది తప్పిదం అన్నారు కదా, ప్రజలు మాకు ఓట్లు వేయలేదు, మరి మీరు ఏదో చేస్తారని వచ్చారు కదా, మరి మీరు చేసేది ఏముంది, మేము చేసినవి మీరు చేస్తున్నారు కదా అనేది కూడా మరి హరీష్ రావు ద్వారా తెలుస్తున్నది. మరి పత్రికలలో కూడా చూస్తున్నాం. బీసీ జనగణన విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వైఖరిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇంటిల్లి సర్వే అని పెట్టింది. నీకు బీసీ కులాలలో గౌడ్స్ ఎంతమంది ఉన్నారు, యాదవ్స్ ఎంతమంది ఉన్నారు, కుమ్మరులు ఎంతమంది ఉన్నారు, రజకులు ఎంతమంది ఉన్నారు, తర్వాత వడ్రంగి ఎంతమంది ఉన్నారు, తర్వాత బీసీకి సంబంధించిన కులాలు ఏవైతున్నాయో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజాపాలనలో కూడా మీరు తీసుకున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఆ రోజే గణన నిష్పత్తిగా మరి కులాల వారీగా మరి మీరు డివైడ్ చేస్తే సరిపోయేది. కానీ మరి ఏవైతున్నాయో ఆన్లైన్ చేసి వాటిని మరి పక్కకు వేసిన పరిస్థితి కూడా మరి చాలా పత్రికలలో మీడియాలలో కూడా కానొచ్చినాయి. మరి సోషల్ మీడియాలలో కూడా మరి ఆ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన బయటేసినటువంటి అధికారులు బయట పారేసినటువంటి అలసత్వం వహించినటువంటి కడప ఏవైతే ఏమున్నాయో ప్రజాపాలన పత్రాలు ఏవైతున్నాయో మరి వాటిని కూడా మరి పక్కకేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కంప్యూటర్లో ఫీడింగ్ చేసిరు కాబట్టి నీకు బీసీ కులగణనలో మరి వాటికి సంబంధించినవి స్పష్టంగా మరి ఫలానా అన్నప్పుడు వాటికి సంబంధించిన బీసీ వాళ్ళకు డి కోడ్ ఏ కోడ్ వాటికి సంబంధించిన ఉన్నాయి కాబట్టి బీసీకి సంబంధించిన జనగణనకి తొందరలో కూడా వస్తాయి. మరి వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు ఎంతసేపటికి ఏమున్నా ప్రజాపాలన చేస్తున్నామని ఒక వంకతోటి సాకులతోటి అలసత్వం వహిస్తున్నారు అనేది దీంట్లో స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే 7 నెలల పాలనలో 5 నెలల క్రితం మరి ప్రజాపాలన పత్రాలు తీసుకున్నారు. మరి ఆ రోజు నుంచి కూడా కులగణన కావాలని బీసీలు గగ్గోలు పెడుతున్నారు. మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా
కుల గణన చేసి మరి దాని ప్రాతిపదికన రిజర్వేషన్లు సర్పంచులకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, మరి వీటన్నిటిని కూడా చేయాలనే ఒక ఆలోచన వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, ధర్నాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తున్నది. మరి బీసీలకు సంబంధించిన ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్తో సహా ప్రతి ఒక్కరూ చాలా మందికి సంబంధించిన వాళ్ళు మరి బీసీ కుల గణన జనగణన చేయాలి, కుల గణన మరి సమర్పించాలని, మరి దానికి సంబంధించినది వచ్చిన తర్వాతకే మరి ఎన్నికలు మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించాలని చెప్పారు. మరి ఇప్పటికీ అలసత్వం వహిస్తున్నారు తప్పితే వీళ్లకు స్పష్టంగా కానొస్తున్నది. ఎందుకంటే ప్రజాపాలన పత్రిక ఏదైతే పాలన సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు ఉన్నాయో వాటిని మీరు కులగణన చేయడానికి స్పష్టంగా కానొస్తుంది. ఇంకా వేరే కమిటీలు వేసి మరి ఇంకా ఏదో చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదనేది మాత్రం మరి బీసీకి సంబంధించిన నాయకులైతే స్పష్టంగా వీళ్ళకు ప్రభుత్వానికి చెప్తున్నట్టుగా అర్థమవుతున్నది. మరి అలసత్వం, అధికారుల అలసత్వం, మరి ప్రభుత్వం కూడా మరి అలసత్వం వహిస్తుంది. ఏదో తూచాత అన్నట్టుగా చేసి తూతూ మంత్రంగా చేసి మళ్ళీ ఏదైతే ఉన్నదో మరి గత పాలకులు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పాలన కావచ్చు, లేదా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పిదాలనే ఇలా టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి అదే రేవంత్ రెడ్డి మంత్రివర్గం కూడా అదే తప్పిదం చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కుల గణన సంబంధించిన బీసీ ప్రజాపాలనకు సంబంధించిన ఫార్ములనే నీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, మరి ఓసీలలో ఉన్న కులాలెన్ని, బీసీలలో ఉన్న కులాలెన్ని, ఎస్సీలలో ఉన్న కులాలెన్ని, మరి వీటికి సంబంధించిన అన్ని కూడా మీ దగ్గరనే ఉన్నాయి. మీరు అలసత్వం చేస్తూ ఏదో కుంటి సాగు చూపే ప్రయత్నం అయితే చేస్తున్నారని బీసీకి సంబంధించిన నాయకులు పత్రికల ప్రకటనలో తెలియజేస్తున్నది కూడా కానొస్తుంది, స్పష్టంగా వినిపిస్తుంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, డిఎస్సి హాల్ టికెట్ లో గందరగోళం, అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయిది, మాకేం సంబంధం లేదంటున్న అధికారులు, నెట్ సెంటర్లదే పొరపాటని వాదనలు. నియామక పరీక్ష డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, అమ్మాయి హాల్ టికెట్ పై అబ్బాయి ఫోటో సంతకం ఉండడాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారు. పాస్పోర్ట్లో సాఫ్ట్వేర్లు ఎక్కడో పొరపాటు జరిగిందని, హాల్ టికెట్లు రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థుల ఆరోపణ. తప్పులు సరిచేస్తామంటున్న విద్యాశాఖ. డిఎస్సి పరీక్ష ఈ నెల 18 నుంచి మొదలవుతుందని, పరీక్షకు సీరియస్ గా సన్నద్ధం అవుతున్న యువత హాల్ టికెట్ల విషయంలో మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ తప్పిదాలను విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణ ఇచ్చుకుంటున్న అధికారులు. డిఎస్సి ఎగ్జామ్ ఈ నెల 18 నుంచి మరి స్టార్ట్ కాబోతున్న పరిస్థితి. మరి ఆన్లైన్ అప్లికేషన్లలో మరి అబ్బాయి ఫోటో బదులు అమ్మాయి ఫోటోలు, మరి కొన్నిటిలలో అమ్మాయి ఫోటో బదులు అబ్బాయి ఫోటోలు వస్తున్నాయని మరి ఆ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే విద్యార్థులు, నిరుద్యోగులు మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఇబ్బంది జరిగింది అంటారు. అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ సేవా సెంటర్లలో వాళ్ళు స్పష్టంగా మీ సేవకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను ఆ పూరింపు అయిపోయిన తర్వాత ఒకసారి అభ్యర్థులను మరి మీరు అబ్జర్వేషన్ చేసుకోండి అని వాళ్ళు చూపించిన తర్వాతే సబ్మిట్ చేస్తారు. తర్వాత ప్రింట్ కూడా వస్తుంది. మరి అక్కడ తప్పిదం ఉంటే ఏమంటే స్పష్టంగా కానొస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆ ఫామ్ని డిలీట్ చేసో లేకపోతే దాన్ని మళ్ళీ ఇంకొక ఫామ్ అప్లై చేసో జరుగుద్ది. కానీ విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఆ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ విషయంలో ప్రాబ్లం జరిగి అది ఫోటోలు మార్పిడి చేర్పులు వస్తే మరి దానికి సంబంధించింది కూడా మరి ఇంటర్నెట్ల మీద తర్వాత అభ్యర్థుల మీద తప్పిదాన్ని తప్పించి విద్యాశాఖ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇంటర్ బోర్డుకు సంబంధించిన విద్యార్థులలో మరి వాళ్ళ ఏదైతే ఉన్నదో రిజల్ట్కు సంబంధించి ఇంటర్కు సంబంధించిన రిజల్ట్ సమయంలో కూడా మరి తప్పిదాలు జరగటం వల్ల పాస్ అయిన పిల్లల్ని కూడా ఫెయిల్ అయినట్టుగా ఆ యొక్క యంత్రాలు ఏవైతున్నాయో మరి ఆ పరికరాలు ఏవైతున్నాయో కంప్యూటర్కు సంబంధించిన పరికరాలు కావచ్చు లేదా ఆ విద్యాశాఖకు సంబంధించిన ఆ కాంట్రాక్ట్కు సంబంధించిన వాళ్ళు తప్పిదాల లోపం వల్ల అనేక మంది మరి విద్యార్థుల ప్రాణాలు
తీసిన పరిస్థితి ఈ కంప్యూటర్ విద్యాశాఖకు సంబంధించిన అధికారుల తప్పిదాలు అనేది స్పష్టంగా కానొస్తుంది. ఇలా దానికి ఉదాహరణగా మరి డిఎస్సి రేపు 10-12 సంవత్సరాల నుంచి డిఎస్సి లేక నిరుద్యోగ సమస్యతో మరి చాలా మంది మరి ఏదైతే ఉన్నదో డ్రగ్స్ వైపు, తర్వాత మత్తు వైపు, తర్వాత హత్యలు, మార్మూల ఇట్లాంటి విద్యార్థులు పెడదోవ పట్టిన నిరుద్యోగులు పెడ మార్గాలను ఎంచుకున్న పరిస్థితి కూడా స్పష్టంగా కానొచ్చింది. మరి దాన్ని అంతిమంగా మరి రూపుమాపాలనే సీఎం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో మరి ఆ డ్రగ్స్ కు సంబంధించింది కావచ్చు, మరి తర్వాత మరి రౌడీ సీటర్లకు సంబంధించిన ఆ వైపు రౌడీ మార్గదర్శకాలు, తర్వాత కిడ్నాప్ల మార్గదర్శకాలు ఏదైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగ సమస్యను మరి పరిష్కరించుకుంటూ పోతే తప్పితే మరి ఇది ఈ విధంగా మరి నిరుద్యోగులు మరి వేటేటో మరి వెళ్ళిపోయి వాళ్ళు ఆగమయ్యే పరిస్థితి ఉందనే ఆలోచనతోటి మరి డిఎస్సిని వేస్తే మరి ఈ డిఎస్సిలో కూడా విద్యాశాఖ మళ్ళా తప్పిదం చేసి వాళ్లకు ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళ తప్పిదాన్ని కూడా మరి ఇంటర్నెట్ల ద్వారా మరి ఏదైతే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదాలని చూపటం, ఈ సాకు చూపటం అయితే ఇది విద్యాశాఖ కరెక్ట్ కాదనేది కూడా మరి నిరుద్యోగులు, తర్వాత డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా, ఇలాంటి పరిస్థితి మరి ఇంకొకసారి జరగకుండా విద్యాశాఖకు సంబంధించిన మంత్రి మరి ఎవరైతే ఉన్నారో మరి దాని మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కనసంఘంలో ఉన్నది కాబట్టి మరి ఆ ముఖ్యమంత్రి దాన్ని స్పష్టత చేసి ఆ విద్యాశాఖకు అల్టిమేటం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నదని మరి నిరుద్యోగులు, మరి డిఎస్సికి అప్లై చేసిన విద్యార్థులు అయితే మరి నిరుద్యోగులు అయితే మరి మనోవేదన పడే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని వీలైనంత వరకు మరి ఈ సంవత్సరంలోనే ఇంకొక డిఎస్సి వేస్తామంటారు కదా, ఆ టైం కల్లా ఇట్లాంటి పొరపాటు జరగకుండా మరి ఆ డిఎస్సి అప్లై చేసిన ఎవరైనా, డిఎస్ఏ కాదు మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఏవైతే ఉన్నాయో టెట్కు సంబంధించినవి కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు పొరపాటు లేకుండా ఉన్నప్పుడు మరి ఏవైతే ఉన్నాయో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో మరి హాల్ టికెట్ల తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించి మరి వాళ్ళే తప్పిదాలు చేస్తారు కాబట్టి వాళ్ళకు అల్టిమేటం గట్టిగా ఇచ్చి మరి అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్లకు మరి ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన ఏదైతే ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నారో హాల్ టికెట్లు ఏదైతే అప్లై చేసుకున్నారో అక్కడ పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ యొక్క శాఖలకు సంబంధించిందే. ముఖ్యంగా విద్యాశాఖ వాళ్ళు తప్పిదాల మీద తప్పిదాలు చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి ఒకసారి వాళ్ళ విద్యాశాఖకు సంబంధించిన అధికారులతోటి, కలెక్టర్లతోటి ఒకసారి మాట్లాడి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలనే మరి అంటున్నారు. దానికి నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. హాల్ టికెట్లు డౌన్లోడ్ అయిన తర్వాతకి ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నది. ఆ విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో మరి ఎగ్జామ్ రాయలేక ఇబ్బందులు మళ్ళీ నిరుత్సాహపడాల్సిన పరిస్థితి. మరి వాళ్ళు యువకులు పెడదోవ పడి మరి వేరే మార్గాల వైపు చూపులు ఉంటాయి కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఇలాంటి పరీక్షలు రాసేటప్పుడు వాళ్లకు సమస్యలు లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మరి రాజకీయ వర్గాలు మరి తర్వాత విశ్లేషకులు కూడా మరి అంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఈనాడు పత్రికలో మరి చూస్తున్నాం, నీటికి సంబంధించిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినది ఉన్నదో మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరి అవకతవకలపై మరి విచారణ జరుగుతున్నది. ఆ విచారణ సమయంలో మరి అధికారులనైతే మరి నిన్న అధికారులని మరి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన తప్పిదాలు కావచ్చు లేదా అక్కడ జరిగిన లోటుపాట్లపై విచారణ జరిగింది. మరి ఆ విచారణకు సంబంధించినదైతే ఒకసారి చదువుదాం. విధానపరమైన నిర్ణయాలలో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులు ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నిధుల కేటాయింపు అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై ఆరా. అఫిడవిట్ల రూపంలో సమాధానం సమర్పించాలని ఆదేశం. విచారణకు హాజరైన రామకృష్ణారావు, స్మిత సబర్వాల్, సోమేష్ జోషి, రజత్ కుమార్, వికాస్ రాజ్ బొజ్జా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు దస్త్రాలకు ఆమోదం విషయంలో విధానపరమైన నిర్ణయాలు ఎలాంటి పాత్ర పోషించారంటూ పలువురు ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపై విచారణ
చేస్తున్న కమిషన్ మొత్తం 10 మంది ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు నోటీసులు పంపించినట్లు తెలిపింది. వీరిలో 7 సోమవారం విచారణకు హాజరయ్యారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా మరి పనిచేసిన స్మితా సబర్వాల్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మరి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ యొక్క సిట్టు అధికారులకు సంబంధించిన వాళ్ళైతే పూర్తిగా విచారణ మరి ముమ్మరంగా జరుగుతున్నది. మరి దాంట్లో మరి ఇప్పటి వరకు మరి విచారణ చేపట్టి మరి చేస్తున్నారు. మరి అధికారులు అయితే గత ప్రభుత్వంలో మరి అధికారులు ఏదైతే పాలనకు సంబంధించిన పాలనాపరమైన ఆ మంత్రి శాఖ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆ ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో పాలనాపరమైన నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు అనుగుణంగానే మేము ముందుకు పోయాం తప్ప మా సొంత నిర్ణయాలు లేవని మరి ఇక్కడ ఐఏఎస్ అధికారులు చెప్తున్నట్టుగా, ఇంజనీర్లు చెప్తున్నట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. దీనికి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది. మరి వీళ్ళు జైలు పోయే పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే మరి అక్కడ మేము తప్పిదాలు చేయలేదు. మరి కేటీఆర్ చాలా సార్లు అన్నాడు. కేటీఆర్ మరి గంతంత పర్రె వస్తే ఆ పర్రెకు మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఏదో జరిగినట్టుగా ఏదో పోయినట్టుగా పెద్ద గగ్గోలు పెడుతున్నారు. మరి దానికి ఏముంది, పెద్ద ఏముంది భయ్, ఏం చేస్తున్నారు వాళ్ళని మాట్లా పోతుర్రు, ఆయన వచ్చిండు ఈయన పోయిండు, ఇక వీళ్ళు ఏదో పీక్తరాట అన్నట్టుగా తండ్రి కొడుకులు అయితే ఒక ఊచ పదాలను వాడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కానొచ్చింది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాటలను అయితే గత ప్రభుత్వానికి సంబంధించిన మరి ముఖ్యమంత్రి, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ఐటీ మంత్రి, పురపాలక శాఖ మంత్రి మరి వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు అయితే నోటి మరి ఎలా ఉందంటే ఆ విధంగా మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పుడైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదైతే సూచనలు చేసిండో, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి మరి మంత్రి ఏదైతే మరి చూపించిండో, మరి వాళ్ళకు ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఏది చెప్తే అదే చేసినవని స్మితా సబర్వాల్తో సహా మొత్తం అయితే అదే చెప్తున్నారు. మరి ఇదైతే ఖచ్చితంగా వాళ్ళ మెడకు చుట్టుకునే పరిస్థితి అయితే కానొస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మరి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మేడిగడ్డకు ముందు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కాక దాన్ని అక్కడ నీటిని అక్కడ ఒక బ్యారేజీని చేసి అక్కడ నీటిని నిల్వ చేయగలిగితే మరి ఈరోజు వేస్ట్గా పోయే నీళ్ళలో ముంపు గ్రామాలు ఏవైతున్నాయో, ముంపు పొలాలు మునిగే ఏవైతున్నాయో మరి వాటికి లాభం జరిగేది అనేది మరి ఇక్కడైతే స్పష్టంగా కానొస్తుంది. మరి ఆ హెట్టి అనే ఆ ఏరియాలో మరి డ్యామ్ కట్టకుండా మరి దానికి అక్కడ ఏదైతే చేయాలనో అక్కడ నిర్మాణాలు చేయకుండా మరి చేసినట్టుగా స్పష్టంగా కానొస్తుంది. అట్లాగే మోటార్లు ఎంత హైట్ లో ఉంచాలనో మరి దాన్ని ఉంచకుండా మరి కిందికి వేయడం వల్ల కూడా కొంత పంపు సెట్లలో ఒక ప్రాబ్లం ఏర్పడ్డది అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి ఆ ఫిల్లర్లకు సంబంధించిన మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం, మరి ఇటు సుందిళ్లకు సంబంధించిన అన్నారానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా మరి వాళ్ళు ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి మరి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి అనే చంద్రశేఖరరావు మరి ఆయన ఇష్టారాజ్యంగా మరి మనసులను లెక్క చేయకుండా, అధికారులను లెక్క చేయకుండా మరి మేము చెప్పిందే మీరు వినాలని మీరు అధికారులని మరి వాళ్ళు చదివిన చదువులు అయ్యి కాబట్టి దానికి సంబంధించిన ప్లానింగ్ సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు వాళ్ళకు కూడా దాని మీద ఒక పరిణతి ఉంటది. మరి ఏం చేయాలన్న ఒక ఆలోచన ఉంటది. దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోయే పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తుంది. కానీ వాళ్ళ ఇష్టానుసారానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు అధికారులు చెప్పేదాన్ని నేనా మీరా అనే ఒక అల్టిమేటం హుకుం చేసినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే ఈరోజు పత్రికలలో చెప్పిన దాని ప్రకారంగా మరి నిన్న పీగోస్ వాళ్ళు ఏదైతే స్పెషల్ కు సంబంధించిన టీము వాళ్ళు ఏదైతే వాళ్ళని నిన్న ఐఏఎస్ అధికారులకు సంబంధించిన 7 అధికారులని మరి వాళ్ళని ఏదైతే ఉన్నదో వాళ్ళని విచారణ చేపట్టిన సమయంలో మరి వాళ్ళైతే స్పష్టంగా చెప్పారు, పాలనగానే మేము చేసిన తప్పితే మా సొంత నిర్ణయాలు లేవు, మేము ఎక్కడ కూడా మా సొంతంగా కానీ మేము నిధులు అడ్డగోలుగా ఆగం చేసిన పరిస్థితి అయితే లేదు. మరి దాన్ని ఏది చేసినా ముఖ్యమంత్రి తర్వాత దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి మంత్రులు దానికి సంబంధించిన కమిటీకి చెప్పినట్టుగానే మేము ఐఏఎస్ అధికారులుగా దానికి సంబంధించిన ముందుకు పోయాం తప్పితే మరి నిధులు విడుదల చేసినట్టుగా కూడా మరి గత నీటిపారుదల శాఖ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి అదే చెప్పినట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. మరి ఇది ఇట్లాంటి ఇంకా ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే
స్పష్టంగా కానొస్తుంది. ఇంకొక విషయం కూడా మరి గత పాలకులు ఇదొకటే కాదు, రియల్ ఎస్టేట్ మీద కావచ్చు, చెర్ల భూములకు సంబంధించినవి కావచ్చు, మరి బంచరాయి భూములకు సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిని కూడా మరి వెలికి తీస్తామని మరి ఆ రోజు చెప్పినట్టు వాళ్ళు తిన్నాయి మొత్తం కక్కిస్తా అన్నారు. మరి అక్కడనే ఉన్నాయి. మరి అల్ల నుంచే సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు ఉన్నారో, మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో గుంజుకుంటున్నారు. మరి అక్కడ చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా చేస్తారేమని ప్రజలు ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రాజకీయ విశ్లేషకులు కూడా మరి ఇలాంటి ఆలోచనలు పడ్డట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది.